హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, థంబ్నెయిల్ చూస్తే తెలిసే ఉంటుంది. మీ అమ్మ ఏ రెసిపీతో మీ ఇంటికి వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ కూడా ఉంటుంది కదా, లత ఇచ్చింది. తన వీడియో నేను చేశానండి. ఏం చేశాను, ఎలా చేశాను, ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఆనియన్ అండి ఆన్సర్, ఆనియన్ వేస్తూ ఇదేంటో గెస్ చేయండి అని చెప్పాను. గెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరెవరు గెస్ట్ చేశారు అనేది నేను ముందు చెప్తాను. కానీ ఇక్కడ ఒకరికి మటుకు సారీ చెప్పాలండి. వాళ్ళకి సారీ చెప్పిన తర్వాత ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి అంజనా డివోషనల్ ఛానల్ ఉన్నారు కదా, తనకి సారీ చెప్పాలండి. ఎందుకు సారీ చెప్పాలి అనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి అంజనా ఛానల్ చెప్పా, కానీ అక్కడ వాళ్ళ పాప ఆన్సర్ గెస్ట్ చేసిందండి. అది నేను చూసుకోలేకపోయాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ వీడియో స్టార్ట్ అవగానే 2 అవర్స్లో నేను ఈ వీడియో అనేది చేస్తానని. ఆ విధంగా నేను టకటక నేను రాసేసి నేను ఆన్సర్స్ అనేది అక్కడ ఎవరెవరు గెస్ట్ చేశారనేది చెప్పేశాను. అంజనా వాళ్ళ పాప గెస్ట్ చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నాన్న సత్యశ్రీ అండి ఆ అమ్మాయి పేరు. ఈ వీక్ కూడా ఆ అమ్మాయి గెస్ట్ చేసింది. స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చూసేసేయండి. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, లాస్ట్ వీక్ అదే మనకి ఆనియన్స్ కి ఎవరెవరు గెస్ట్ చేశారు అనేది వడ వేశాను. వడలో ఆనియన్ ఎవరెవరు గెస్ట్ చేశారు అంటే కనుక భాగ్య క్రియేషన్ అమ్మ చేశారు, అంజనీ కృష్ణ చేసింది, తర్వాత ఆంధ్ర పద్దు బ్లాగ్స్ హనీ చేసిందండి, పాప చేసింది. ఇక్కడ పాప వాళ్ళ అయితే కనుక స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ అంజనా డివోషనల్ ఛానల్ పాప చేసిందండి, సత్యశ్రీ అండి. వీళ్ళిద్దరు హనీ సత్యశ్రీ. ఇంకొకరు వచ్చేసి కుషాల్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ చేశారు, వాళ్ళ పాప కూడా గెస్ట్ చేసిందండి. ఆ ముగ్గురి స్క్రీన్ షాట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. కానీ కుషాల్ వాళ్ళ పాప పేరు అయితే ఇక్కడ ఇవ్వలేదండి. మీరు స్క్రీన్ షాట్ లో కూడా గెస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఎవరైనా సరే పిల్లలు గెస్ట్ చేస్తే అక్కడ పాప అని చెప్పి బ్రాకెట్ లో కానీ సంథింగ్ పెట్టేస్తే గనక నేను ఎమ్మటే అబ్జర్వ్ చేసి అక్కడ స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాను. ఓకే, మిగిలిపోయినవి ఉన్నాయి కదా, మనలో ఇంకా చాలా మంది నేమ్స్ ఉన్నాయండి, చూద్దాము. మయూక, లత ఇప్పుడు చేసేసానండి. లత నేమ్ అనేది క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ దీపు, ఎస్డి, వైఎస్ఆర్, పద్దు, ముకుల్, పవిత్ర, ఆశ, కవిత, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్ తమ్ముడు, ఎంఎస్వివి, ముకుల్, బిఫోర్ యూ అత్తగారు, స్మార్ట్ గుంటూరు, ముకుల్ మౌర్య, డైట్ మంత్రా బ్లాగ్స్ బై జ్యోతి, ఆశ, వస్సు, వంటలక్క, ఎస్ఎస్ఎఫ్ జోన్ తమ్ముడు, లావణ్య, నంది కిచెన్, శ్రావణి సిస్టర్, వీళ్ళ నేమ్స్ ఉన్నాయండి. వీళ్ళవి కూడా నేను వీక్లీ 2 చేసుకుంటూ వస్తున్నాను. నేను చెప్పాను కదా, కొంతమంది ముందు వెనక చేస్తూ ఉన్నానని చెప్పి త్వరగా వీళ్ళవి కూడా చేయటానికి ట్రై చేస్తానండి. ఎందుకు నేను త్వరగా చేయటానికి అనుకుంటున్నానంటే, కొన్ని మినీ కిచెన్లో చిన్న పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది కూడా వీడియోస్ త్వరలో చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి, ఎందుకంటే చాలా మందికి చిన్న పిల్లలకు ఫుడ్ ఎలా పెట్టాలి, చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు, 1 ఇయర్ లోపు వాళ్ళకి ఎలా ఫుడ్ పెట్టాలి, యాపిల్ అయితే ఎలా పెట్టాలి, అదైతే ఎలా పెట్టాలి అని చెప్పి కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. ఇవందరి అయిపోయిన తర్వాత అవి కూడా స్టార్ట్ చేస్తానండి. మినీ కిచెన్ అంటేనే మందది కదా. ఓకే, నేను ఈ వీడియోలో కూడా క్వశ్చన్ అనేది అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎవరైతే చెప్తే వాళ్ళ నేమ్ అనేది నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారా? అయితే ఏమీ లేదండి, ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ వస్తుంది, టక్కుని కొట్టండి. పిల్లలు మీరైతే ఏం చేస్తారంటే, ఇంట్లో అమ్మ ఇష్టం లేని కూర పెడితే ఏం చేస్తారు, గిన్నెసిరి కొడతారు కదా, అలా టక్కుని కొట్టేసేయండి. ఇంకోటి ఏంటంటే కింద లైక్ ఉంటుందండి, లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయటం లేదు, లైక్ ఫ్రీయేనండి. మళ్ళీ షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా ఫ్రీయేనండి. ఓపిక్గా కామెంట్ రాయండి. ఈ రెసిపీలో ఏమనిపించింది ఏంది అని ఓపిక్గా రాయండి కామెంట్. గుడ్ మార్నింగ్, లైక్ దాన్ని ఎట్లాంటివి రాయకండి ప్లీజ్. దయచేసి ఓపిక తెచ్చుకొని ప్లీజ్ కామెంట్ రాయండి. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఫుల్ చూడండి. నేను ఏది మిస్ చేశాను అనేది కామెంట్ రూపంలో చెప్పేసేయండి, ఓకేనా? నెక్స్ట్ మీ పేర్లే ఉండొచ్చు, 5 పేర్లు. ఈ వీక్ చాలా మంది చెప్పారండి. నందిని, ఇంకా చాలా మంది చెప్పారు. కాకపోతే వాళ్ళు 5 నెంబర్స్కి అబౌవ్ ఉన్నారు. అందుకని చెప్పి నేను
వాళ్ళ నేమ్స్ అనేది తీసుకోలేదు, ఈ 5 నేమ్స్ అనేది తీసుకున్నాను. ఓకే, ఈ వీడియో కంటిన్యూ చేసేసేయండి. చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా. కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్పారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో కూడా ఏంటి అనేది వెయిట్ చేస్తూ ఉండండి. ఏది క్వశ్చన్ అడుగుతానో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్. అందరూ సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈరోజు వచ్చేసి లత నువ్వు చెప్పిందే చేశాను, చూసావు కదా, చూసేసి ఎలా చేశాను ఏంటి అనేది కామెంట్ చేయి. ఇప్పుడు వచ్చేసి ఏమేమి వేసుకున్నామో ఏమేమి వేసుకోవాలి అనేది కూడా చెప్పేస్తాను. 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఎందుకు మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం హార్డ్గా ఉంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇప్పుడు కప్పు మైదా పిండి తీసుకుంటే 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ కాదు, షుగర్ పొడి తీసుకోవాలి. ఇప్పుడు ఏమి వేసుకోవాలి? షుగర్ పొడి, బేకింగ్ పౌడర్ కలుపుకోవాలి. షుగర్ పొడి, మైదా పిండి, బేకింగ్ పౌడర్ లేదంటే సోడా ఉప్పు ఏదైనా పేరు వాడచ్చు కదా, అవి కలిపేసుకోవాలి. ఈలోపు అది కలిపేటప్పటికి మన ఇల్లు ఒక లుక్ వేసేసేయండి. ఎలా ఉంది మన ఇల్లు చెప్పండి, ఎలా అనిపిస్తుంది చెప్పండి, చూద్దాం. ఇప్పుడు చూసారు కదా క్యాలీఫ్లవర్, చిన్న క్యాలీఫ్లవర్, రియల్ క్యాలీఫ్లవర్ అది. ఇప్పుడు వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది నా దగ్గర అయితే కలర్ ఉన్నది ఉందండి, వైట్ కలర్ వేసుకోండి, మాకు ఇక్కడ దొరకలేదు. దీనివల్ల మనకి డోరా కేక్స్ కలర్ బ్లాక్ కలర్లో వచ్చేసినాయండి. ఇప్పుడు మిల్క్ వేసుకోవాలి. 1 కప్పు మిల్క్ వేసుకోండి. చూసారు కదా నేను కలర్ వాడలేదు, వెనిలా ఎసెన్స్ ఈ కలర్లో ఉంది, కానీ మీరు ఇది తీసుకోకండి. మా దగ్గర ఇది ఉంటే ఇంకా తప్పక తీసేసుకున్నాను. మీరైతే కనుక వైట్ వేసుకోండి, మంచి కలర్ వస్తాయి డోరా కేక్స్. ఇప్పుడు పాలు అన్నీ వేసుకున్నాం కదా, ఏమేమి వేసాము ఇంకొకసారి చెప్తాను. 1 కప్పు మైదా, 1/2 కప్పు షుగర్ పొడి, బేకింగ్ పౌడర్ 1/2 స్పూను, తర్వాత సోడా ఉప్పు, 1 కప్పు మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మీకు క్వశ్చన్ అడగాలి. ఏం అడుగుతానో చూడండి, పిల్లలకి ఇష్టమైంది అడుగుతానండి క్వశ్చను. ఇప్పుడు వచ్చేసి ఏం క్వశ్చన్ ఇప్పుడే అడగను, ఇంకా టైం పట్టింది. ఇక్కడ ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత మనం కరెక్ట్ పిండికి కొలత పెట్టుకుంటే అన్నీ ఒకే రకంగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఆ గిన్నెతో గిన్నె వేసుకున్నాను. ఇప్పుడు కలర్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఇది కలర్ థిక్ కలర్లో వస్తాయి. మీరు వైట్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి, సూపర్ కలర్ వస్తాయండి. ఈ కలర్ వల్లే నాకు కొంచెం ప్రాబ్లం అయింది, అందుకే నేను మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను. కానీ ఇంకొక విషయం చెప్పనా, పిల్లలకి కలర్ వేసిన ఫుడ్ కూడా పెట్టకండి, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఏంటంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యి తింటారు అని చెప్పి మనం కలర్ వచ్చిన ఫుడ్ పెడతాం, కానీ అది చాలా డేంజర్ అండి, చాలామందికి తెలియదు. ఈ వెనిలా ఎసెన్స్ కూడా నాకు ఈ కలర్లో ఉందండి బాటిల్లో, నాకు ఇంకా దొరకలేదు. ఇది వేయకపోతే నాకేందో అది కంపల్సరీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అని తీసుకున్నానండి. కానీ మీరు వేయకుండానే ట్రై చేసేసేయండి, ఓకేనా? పిల్లలు మీరేం చేస్తారో చెప్పనా, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఫోన్లు లాగేసుకొని ఏం చేయాలి, పక్కింటి బామ్మల దగ్గర కూడా లాక్కోండి. ఈ మధ్య లాక్కోవటం లేదనుకుంటా, మనకి సబ్స్ పెరగటం లేదు, అవన్నీ లాగేసుకొని సబ్స్క్రైబ్ చేసేసేయండి. మిమ్మల్ని క్వశ్చన్ ఇంతవరకు అడగలేదు కదా అనుకుంటున్నారా? ఇదిగో ఇదే క్వశ్చన్, ఇదేదో వేస్తున్నాను, ఏంటో చెప్పుకోండి. పిల్లలు మీ అందరికి ఇష్టమైందే, కానీ చాలా టేస్ట్ ఉన్నాయండి. అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది. ఓకే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోపు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. బాయ్ బాయ్.